పార్ట్ 2 ఒకటి గుర్తుపెట్టుకోండి. వైటమిన్ డి ఫిజికల్ హెల్త్ కే కాదు, మెంటల్ హెల్త్ మీద కూడా చాలా చాలా పెద్ద రోల్ ప్లే చేస్తుంది. బెస్ట్ అండ్ న్యాచురల్ సోర్స్ మనకు సన్లైటే. కానీ ఏ టైంలో ఎక్స్పోజ్ అవుతున్నాం, ఎలా ఎక్స్పోజ్ అవుతున్నాం అన్నది చాలా ఇంపార్టెంట్. లేటెస్ట్ రీసెర్చ్ ప్రకారం ఇండియాలో మాక్సిమం వైటమిన్ డి ఇచ్చే సన్లైట్ 10 AM నుండి 2 PM వరకు ఉంది. ఎర్లీ మార్నింగ్స్ లో లేదు. సో ఈ టైంలో మీరు బయటకి సన్లైట్ కి ఎక్స్పోజర్ అవ్వడం ఇంపార్టెంట్. మినిమం 15 to 30 minutes అయినా మీరు ఎక్స్పోజ్ అవ్వాలి. సన్లైట్ లోకి వెళ్ళినప్పుడు కాళ్ళు చేతులు కవర్ అవ్వకుండా వెళ్ళేలాగా చూసుకోండి. అండ్ సన్ స్క్రీన్స్, లోషన్స్ అప్లై చేసుకోకుండా వెళ్ళండి. అలా జస్ట్ ఎండలో ఎక్స్పోజ్ అయితే సరిపోదు. ఎక్స్పోజ్ అయిన తర్వాత మినిమం 1 hour అయినా స్నానం చేయకుండా ఉండాలి. అలా అయితేనే వైటమిన్ డి ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది స్కిన్ లో. వెంటనే వాటర్ తో వాష్ అవుట్ చేసేస్తే ప్రయోజనం ఉండదు. రోజు ఎక్స్పోజ్ అవ్వాల్సిన అవసరం లేదు. వీక్ లో అట్లీస్ట్ 2 to 3 days ఎక్స్పోజ్ అవ్వండి సన్లైట్ కి, సరిపోతుంది. పిల్లల్ని అయితే కంపల్సరీ 1 గంట సేపు అయినా ఎండలో ఆడిపించండి. వెరీ ఇంపార్టెంట్. మనం ఏం చేయకపోయినా వైటమిన్ డి వచ్చేస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్, డార్క్ స్కిన్ ఉన్న వాళ్ళు సన్లైట్ కి కొంచెం ఎక్కువసేపు ఎక్స్పోజ్ అవ్వాలి లైట్ స్కిన్ వాళ్ళకంటే. మెలానిన్ అనేది వైటమిన్ డి ప్రొడక్షన్ రెడ్యూస్ చేస్తుంది. అందుకని నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయండి. వెరీ ఇంపార్టెంట్.